హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రామకృష్ణ మినీ వ్లాగ్స్. ఈరోజు అయితే మనకి బండి రిపేర్ వచ్చింది. పొద్దున్నే లోకల్ ట్రిప్ వచ్చిందని చెప్పి బండి పెట్టాను. బండి పెట్టేపాటికి డీజిల్ లీక్ అయిపోతుంది. ఏంటా అని చెప్పి చూస్తే పంపు దగ్గర నుంచి ఆయిల్ లీక్ అవుతుంది. అంటే మామూలుగా నిన్నే వాసన వచ్చింది, మనం చూడలేదు. సరే అని చెప్పి ఇక షెడ్కి వచ్చాను. మార్నింగ్ వస్తే సైలెన్సర్ కూడా మార్చేద్దాంలే, సైలెన్సర్ కూడా పగిలిపోయింది కదా జాలి అనుకున్నా. జాలి అయితే ఉండిద్ది అన్నారు, కానీ మళ్ళీ దానికి వెల్డింగ్ పెట్టించుకోవాలని ఎందుకు. కంపెనీలు అయితే 3600 అలా చెప్పారు. అది కాకుండా మామూలు అయినా ఉంటాయి అన్నారు. మామూలు 1250 అన్నారు. సరే మామూలు వేసేద్దాం, మన దగ్గర డబ్బులు లేవుగా అనుకున్నాం. ఇంజిన్ దగ్గర అంతా లోపల సీటు అన్నీ నల్లగా వచ్చేసినాయి, అంటే సైలెన్సర్ పగిలిపోయి. వెనక మళ్ళా పక్క కూడా నల్లగా వస్తుంది. అన్న అయితే సైలెన్సర్ ఉపతిస్తున్నారు. ఇప్పుడు సైలెన్సర్ ఉపతిస్తే తీసుకొని ఇక నవభారత్కి వెళ్ళి తీసుకొని రావాలి. అసలే కిరాలు ఉండట్లేదు పనిలో. కానీ ఇంకా ఇంజిన్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్లు కూడా మార్చేద్దామని చెప్పి ఇంజిన్ ఆయిల్ తీస్తున్నారు. డీజిల్ ఫిల్టర్లు కూడా తీశారు. ఇంకా ఇంజిన్ ఆయిల్ కూడా మార్చేద్దామని ఇంజిన్ ఆయిల్ మార్చి 4500 కిలోమీటర్లు తిరిగాను. అయినా చిక్కబడిపోయింది. 3500 అలా మార్చాలి. ఎక్కువ కిలోమీటర్లు తిరగొద్దు, ఇంజిన్ లైఫ్ రాదు అంటున్నారు అన్న. 5000 అలా తిరగచ్చు అని చెప్తారు. కాదు, 3500 4000 మార్చుకుంటే మంచిది అంటున్నారు అన్న. అదే అన్నాను. ఇక ఈ సైలెన్సర్ తీసుకొని మనమైతే వెళ్ళి సైజ్ తెచ్చుకోవాలి. మనమైతే మామూలు 1250 తీసుకుందాం అనుకుంటున్నాం. చూడండి, నల్లగా వేస్తుంది మొత్తం. చూడండి, మొత్తం బ్లాక్ వచ్చింది. మొత్తం బండి మొత్తం అయిపోయాక నీట్గా వాటర్ వాష్ అన్నీ చేయించాలి. వాటర్ వాష్ మొత్తం చేయించి బండి పని ఏముంటే అవి మొత్తం చూసేమన్నాను. మళ్ళీ పద్దాక లాగే పని లేకుండా స్టీరింగ్ రైట్ సైడ్ కట్ అవ్వట్లేదు. సామాన్లు అయితే తీసుకొచ్చారు. చూడండి, బెట్లు కూడా 4 కొత్త వేసేయమన్నాను. సరే అని చెప్పి 4 వేసేస్తాను. సైలెన్సర్ బెట్లు అన్నాడు. సరే అన్నాను. 4 సైలెన్సర్ బెట్లు, టైం చైన్ కవర్, బోల్ట్లు అన్నీ తెచ్చుకున్నాను. చూడండి, మొత్తం సామాన్లు అన్నీ తీసుకొచ్చాను. అన్న ఇంకా బెట్లు వేసేసి సైలెన్సర్ బిగిచ్చేస్తాను. ఇంజిన్ ఆయిల్, డీజిల్ ఫిల్టర్లు మార్చేశాడు. ఈ సైలెన్సర్ బిగిచ్చేస్తే ఇంకా నువ్వు డీజిల్ హౌస్కి వెళ్ళి కానీ అన్నాడు. ఇప్పుడు టైం వచ్చేసి 12:40 అవుతుంది. అన్న వాళ్ళకి ఫోన్ చేస్తే నేను ఉంటాను, 2ంటికి నాకు సర్దికి వెళ్ళాలి, తొందరగా వచ్చేయండి అన్నాడు స్వామి డీజిల్ హౌస్లో. సరే స్వామి, నేను తొందరగా వచ్చేస్తాను. అన్న సైలెన్సర్ బిగిస్తే వచ్చేస్తామే అన్నాను. సరే తొందరగా రండి స్వామి, నేను మళ్ళీ సర్దికి వెళ్ళాలి, లేట్ అయిపోతుంది అన్నారు. సరే అండి అన్నాను. చూడండి, సైలెన్సర్ మనం ఏదో కిరాయిలు తోలేస్తున్నామని అందరూ ఏది మన మీదే. ఏం కిరాయిలు ఏమో తోలేదు, అందరూ ఏముండదు. 4 రోజులు బట్టి నేనైతే రోజుకి ఒక కిరాయి వేస్తున్నాను. రోజుకి 700 800 తోలటమే ఇదైపోతుంది. ఇదివరకు బాగానే ఉండేవి నాకు కిరాయిలు. ఈ మధ్య అసలు ఏం కిరాయిలు ఉండట్లేదు. ఈ సామాన్లు వచ్చి 3250 అయినాయి. 1250 ఏమో సైలెన్సర్, డీజిల్ ఫిల్టర్ సెట్ ఒకటి, ఇంజిన్ ఆయిల్, ఇంకా బెట్లు అన్నీ తీసుకొని వచ్చేసాను. మొత్తం కలిపి 3250 రూపాయలు అయింది. అన్న ఎంత అడుగుతారో చూడాలి. సైలెన్సర్ బిగిస్తే తొందరగా. ఇవాళ మామూలుగా అయితే మార్నింగ్ కిరాయి వచ్చింది, కానీ డీజిల్ లీక్ అయిపోతుందని చెప్పి నేను వెళ్ళనన్నాను. నాకు తెలిసిన అన్నం పంపించాను. కింద బోర్డులు బిగించారు, ఇంకా ఇంజిన్ దగ్గర బోర్డులు బిగించాలి. బిగిస్తున్నారు. ఇప్పుడైతే టైం వచ్చి 12:50 అవుతుంది. బిగిచ్చేశారు.
సైలెన్సర్ బిగిచ్చేశారు. స్టీరింగ్ రాడ్ అవి రైట్ సైడ్ కట్ అవ్వట్లేదు అంటే స్టీరింగ్ అడ్జస్టబుల్ చేస్తున్నారు. చూడండి, ఈ షెడ్ వచ్చేసి మనకి పవన్ కాలువ దగ్గర దుర్గారావు అన్న బాగా చేస్తారు బండి పని. నా బండి ఎప్పుడు ఇక్కడే చేపిస్తాను. చూడండి, సైలెన్సర్ బిగిచ్చేశారు. ఇప్పుడైతే మనం ఆటోనగర్ బయలుదేరాం. మనకి పాముల కాలువ దగ్గర నుంచి ఆటోనగర్ వచ్చి ఒక 11 కిలోమీటర్లు ఉంది. ఇంకా దింపే ఇది వెళ్ళి ఆ పంపు ఒకటి ఓరింగ్లు పోయినాయి అంటున్నారు మెకానిక్ గారు. ఓరింగ్లు అయితే పర్లేదు, ఒక 500-600 అయిపోద్ది. అదే పంపులో ఏమన్నా పోతే 2000-3000 పెట్టుకోవాలి, ఇంకా ఎక్కువ అయినా ఆశ్చర్యపోకర్లా అన్నాడు. సరే అని చెప్పి ఇంక వెళ్తున్నాం. మనమైతే సింగనగర్ ఫ్లైఓవర్ మీద ఉన్నాం. ఇక్కడ వచ్చేసి 1:20 అవుతుంది టైము. ఇంకా పంపుల్లో హౌస్కి వెళ్ళి చూపించేసుకొని బండి కూడా నీట్గా వాష్ చేయించేస్తాను. వాష్ చేయించేసి ఇక రేపటి నుంచి కిరాయిలు చూసుకోవాలి. కిరాయిలు అయితే పెద్దగా ఏం ఉండట్లేదు. ఏదో డ్రైవర్ అంటే ఈడేముంది ఎక్కువ తోలుతామే అనుకుంటున్నారు, కానీ పడేటప్పుడు తెలిసింది బాధ. మనలాగా ఒక్కరోజన్నా బండి తోలమానండి. చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారు, వీటికేమైనా కూర్చొని తోలేస్తాడు అయిపోయింది జీవితం అనుకుంటారు. ఆ తోలేటప్పుడు బండి రిపేర్లు చేయించేటప్పుడు మనకు తెలిసిద్ది బాధ. పంపుల హౌస్ దగ్గరికి అయితే వచ్చాను. పంపు ఓరింగ్లే పోయినాయి అన్నాడు. దేవదేవ వల్ల 600 చెప్పారు. 500 తీసుకో అన్న. సరే అన్నాడు. ఇదైతే శ్రీ రామలక్ష్మి డీజిల్ సర్వీస్. మనకి తొందరగానే చేశారు కాబట్టి బిగించాక బండి అయితే స్టార్ట్ అవ్వలేదు. 8 తీసి తోస్తే స్టార్ట్ అయింది. ఇక బండి స్టార్ట్ చేసుకొని ఇంకా వచ్చి వాటర్ సర్వీస్ చేపిస్తున్నాను. వీడియో అయితే ఎక్కువ ఎండ్ చేసేస్తున్నాను. వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. ఏమన్నా నాకైతే కొంచెం మాట్లాడడం రాదు, ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.